భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల వెళ్ళి హై డ్రామా క్రియేట్ చేశాడంట. నిన్న వెళ్ళాడు మాజీ టీడీ బోర్డు చైర్మన్, వెళ్ళి అక్కడే ప్రమాణం చేశాడు దైవం ముందు. దాన్ని హై డ్రామా అంట. ఆయన హై డ్రామా చేసింది, మీరా హై డ్రామా చేసింది. ఒక్కసారి ఆలోచించాలి ప్రజలు, ఆయన కూడా తెలుసుకోవాలి అని మనం చేస్తున్నాం. కొద్దిగా జూమ్ చేస్తే చూపిస్తా ఎవరిది హై డ్రామానో ఎవరిది హై డ్రామా కాదో చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులు నిర్ణయించాలి అని. దీన్ని ఏమంటారో చెప్పమని అడుగుతాను. అయిపోయిందా? అది చాలయ్యా, మీరు దండం పెట్టాలయ్యా, మీకు దండం పెట్టాలి. అది వాట్ ఈస్ దిస్? నిన్న మా భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా చేసినప్పుడు తప్పులు జరిగాయని మీరు ఆరోపణ చేస్తే, నిరూపణకు సాధ్యం కాని ఆరోపణలు, నిరూపణ చెయ్యని ఆరోపణలు చేస్తే తన ఆవేదనను వెలగక్కుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి అక్కడ ఆ కొలంలో స్నానం చేసి ప్రార్థన చేస్తే అది హై డ్రామా అంట. మరి ఇదేంటి? ఏమండి పవన్ కళ్యాణ్ గారు, ఇది హై డ్రామా కాదా? నేను మనవి చేస్తున్నానండి, నేనేం అనుకోవద్దు. మీకు ఆంజనేయ స్వామి భక్తులు మీరు అన్నారు. అక్కడెక్కడో మన కొండగుట్ట ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా వెళ్ళి పూజ చేశారు. మీరు భక్తులనే విషయంలో మాకు ఎలాంటి సందేహం లేదు. మీరు దైవభక్తులు, దానిలో మాకు ఎలాంటి సందేహం లేదు. సరే, మీరు ఆంజనేయ స్వామి భక్తులు అంటున్నారు. ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తయారైన లడ్డూల్లో కొవ్వు నూనె కలిసిందని ప్రమాణం చేసి చెప్పండి. మీరు నిజంగా భక్తులు కాబట్టి చెప్పండి, అప్పుడు ఎంక్వైరీ చేయించండి. అంతేకాదు ఇంకో మాట అన్నారండి, ఇదది అక్కడెక్కడ రామ మందిరానికి పంపించినటువంటి లడ్డూల్లో కూడా 1000 లడ్డూలు ఎన్నో పంపించారంటే దానిలో కూడా కలిసిందంట. నిర్ధారణ చేశాడు. అయోధ్య రామ మందిరానికి పంపించినటువంటి 1000 లడ్డూలో 1,00,000 లడ్డూలో నాకు తెలీదు, అది లెక్క చెప్పాడు ఆయన, ఎక్కడ ఉంది. దానిలో కూడా ఈ కొవ్వు కలిసింది అని చెప్పాడు. ఏంది ఇంత దుర్మార్గమా? నాకు అర్థం కాల. అక్కడేమో చాలా స్పష్టంగా చెప్తున్నారు, అయ్యా ఆ ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నెయ్యి వచ్చింది, ఆ నెయ్యిని టెస్ట్ చేశాము, అక్కడ నుంచి ఆ నెయ్యిని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారికి పంపించాము, వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు, దానిలో కల్తీ ఉందన్నారు, ఆ లారీని తిప్పి పంపించేసాం అన్నారు. అర్థం కాలేదు. ఇంకా ప్రజలు ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ నెయ్యి వాడారేమోనని. ఆ నెయ్యి వాడలేదని ధర్మారెడ్డి ఆయన ఈవో గారే చెప్తున్నాడు. ఆ వాడని నెయ్యలో దాని ద్వారా అపవిత్రం అయిపోయిందని వాళ్ళని అన్నీ శుద్ధి చేస్తున్నారు. అంటే ఒక డ్రామా, హిందుత్వాన్ని రెచ్చగొట్టేయాలి, వైసీపీకి వ్యతిరేకంగా అనేటువంటి కుట్ర.